కోనసీమ అనూష్ కిచెన్ బాగున్నారండి. మీరంతా ఏం చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని ఎన్నో పాటలు పెట్టారు కదండి. అల్లూరి సీతారామరాజు గారు ఎంతోమంది మన కోసం ఎంతోమంది పోరాడారు కదండి. ఎంచక గాంధీ మహాత్ములు అందరూ కూడా ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంతోమంది పొట్టి శ్రీరాములు, జవహర్లాల్ నెహ్రూ మనకందరికీ తెలుసున్న విషయమే కదా. మనం పండించుకున్న పంటలన్నీ కూడా మొత్తం వాళ్ళందరూ బ్రిటిష్ వారు వాళ్ళ దేశాలు తీసుకుని వెళ్ళిపోయేవారంటండి. టీ పొడిన దగ్గర నుంచి మొత్తం అన్ని పంటలు అన్ని రకాలు కూడా ఎన్నో రకరకాలు కాయగూరలు ఎన్నో ఫ్రూట్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయి అక్కడికి తీసుకుండేవారంట. వీళ్ళందరూ పోరాటం చేయబట్టి ఆ జైల్లో సత్తుగిన్నెలు అంటండి. సత్తుగిన్నెలు అంటే సేవండి వాడుతున్నాం కదా, వాళ్ళే అలవాటు చేశారంట. బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన సేవండి గిన్నెలు అంటండి మనకు. అందుకని ఎట్టి పరిస్థితులను సేవండి గిన్నెలు వాడితే దానిలో ఒక లేయర్ ఉంటుందంటండి. మనం కూర వండేసుకుని తోమేసుకుని బార్లించుకుంటాం. పొద్దుటికి చూడండి అంతా గ్రీన్ కలర్లో అయిపోతుంది కూర దాకా. దాంట్లో మనం వాటర్ వేసి వేడి చేయండి. ఆ వాటర్ తీసి ఒక గ్లాసులో వేసి చూడండి. స్టీల్ గిన్నెలో గాజు గ్లాసులో వేసి చూడండి. 2 గ్లాసులు నీళ్లు ఒకసారి మీకు వీడియో పెట్టాను. స్టీల్ గిన్నెలో నీళ్లు మామూలుగా నైట్ వండేసుకున్న పొద్దునకి తోమేసుకున్న బాగానే ఉంటుంది. సేవండి దాకా మాత్రం పొద్దుటికి ఆ నీళ్లు వేడి చేసి చూడండి, కొంచెం గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. అంతే, అదంతా కూడా ఇన్ఫెక్షన్ అండి, మన కడుపులోకి వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ రూపంలో తయారవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సేవండి దాకలు చాలా వరకు అవాయిడ్ చేసేయండి. ఇలా దలసరగా ఉన్న కుక్కర్లు కానీ దలసరగా ఉన్న ఇవి కొనుక్కోండి. కుక్కర్లో అన్నం కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. ఆ విషయం అయితే మీకు ఇష్టమండి. నేను ఎప్పుడు ఇలాగ అన్నం ఎప్పుడు గిన్నెలోనే వార్చుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో కుక్కర్ వండను. కరెంట్ కుక్కర్లో ఎలక్ట్రికల్ కుక్కర్లో అంటున్నారు కదా. హాస్టల్లో అయితే పిల్లలు ఎలాగైనా తప్పదాలు రూముల్లో ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎట్టి పరిస్థితులను మనం కరెంటు కుక్కర్లు ఎలక్ట్రికల్ కుక్కర్లు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దండి. ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి చిన్న పొక్కుల్లాగా వచ్చేస్తున్నాయండి. చాలామందిని చూసాను నేను, ఎలక్ట్రికల్ కుక్కర్లో వాడిన వాళ్ళని ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నాయండి ఒళ్ళంతా చిన్న పొక్కుల్లాగా. అవి అప్పుడు తెలియదు కదండి, తర్వాత తెలుస్తుంది. ఏదో సులువుగా కుక్కర్ పెట్టేసాం, ఎలక్ట్రికల్ కుక్కర్ ప్లగ్ పెట్టేసాం, ప్లగ్ స్విచ్ కట్టేసాం అనుకుంటున్నారు. కానీ చాలా వద్దండి బాబు, నాకు తెలుసు, నేను చూసానండి. మీకు ఏమన్నా ఒకవేళ ఎందుకు ఇవిడ ఎలా చెప్తుంది అనుకుంటే మీరు ఏమీ అనుకోవద్దు. నేను మామూలుగా తెలుసు కాబట్టి చెప్తున్నానండి. నేను చూశాను ఎలక్ట్రికల్ కుక్కర్ వాడిన వాళ్ళకి. పాన్లు కూడా ఎట్టి పరిస్థితిలో వాడొద్దండి. కళాయి మనం ఇనపతి కొనుక్కుంటాం కదా, ఇనపట్ల రేకు కొనుక్కుంటాం. ఇనపట్ల రేకు మీదే అట్లు వేసుకోండి. ఎట్టి పరిస్థితిలో మీరు పాన్స్ సెట్లు అవి కొనేసుకుని దాంట్లోనే కూరలు వండుకుని అట్లు బాగా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో పాన్లు వాడకూడదండి. అది కూడా లేయర్ లాగా వస్తుందంటండి. డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా, మనం అందరం వింటున్నాం కదా. సేవండిని పాన్స్ ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో పానుల్లో వండుకోవడాలు అట్లు వేసుకోవడాలు అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. మనందరం ఆరోగ్యంగా ఉండాలి కదా. స్త్రీలు ఎప్పుడు కూడా ఇలాగ అప్పుడప్పుడు, ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా అప్పుడప్పుడు ఇలా ఒక పండు ఏదో ఒకటి తింటుండాలి. సాయంత్రం 4-5 టైంలోనూ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి కదా. స్త్రీలు ఎప్పుడు కూడా మనం ఇంటి కోసం దేవుడు పూజలు చేసుకోవడం, ఇంటి పని వంట పని అన్నీ చూసుకుంటాం కానీ మన ఆరోగ్యం చూసుకోం కదా. మన స్త్రీలందరూ కూడా చూసుకోవాలండి. ఆ వీడియోలు నేను మానేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఎవరు కామెంట్ మంచిగా పెట్టలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.